అందశ్రీ ఇక లేరు. తెలంగాణ వ్యాప్తంగా ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. అందశ్రీకి తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అనుబంధాన్ని ఏ రకంగా చూడాలి? అందశ్రీ వాస్తవానికి తెలుగు తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, అసలు మాయమైపోతున్నడమ్మా మనిషి అన్నవాడు. ఈ మాట మానవ జాతి మొత్తానికి వర్తించేటంత గొప్ప పాట. అంటే కొన్ని సినిమా పాటలను మించినటువంటి ఖ్యాతి కొన్నిటికే దక్కుతుంది. ఆ దక్కిన అతి కొద్ది పాటల్లో అది కూడా గొర్రెలను కాసిన వ్యక్తి ఇంత గొప్ప ఒక రాష్ట్రానికి గీతాన్ని అందించడం అన్నది నిజంగా అందుకే నాకు పొద్దున్నే అనిపించింది, మాయమైపోవులే నీవు గుండెల్లో కొలువుగా ఉంటావు అని. సో మాయమైపోడు అందశ్రీ పాట. ఎందుకంటే మానవత్వం లేనివాడు అన్నాడు ఆయన. చాలామందికి అర్థం కాలేదు, మనుషులే లేరు, మనుషులంతా అది కాదు, మానవత్వం ఉన్నవాడే మనిషి, మానవత్వాన్ని సమాజం చంపేస్తుంది అని అందశ్రీ ఒక కొత్త అర్థం చెప్పాడు. మానవత్వాన్ని ఈ డీహ్యూమనైజేషన్ అంటాం కదా, మనం మానవత్వాన్ని చంపేసే వ్యవస్థ మీద ఆయన ఆగ్రహం. నిజానికి అందశ్రీ తెలుగువాడి పౌరుషము, తెలంగాణ చైతన్యము, ఒక రాష్ట్ర గీతాన్ని అందించాడు. అందరికంటే అన్నిటికంటే వర్మ ఒకసారి అందశ్రీకి సత్కారం జరిగితే ఆ సభలో నేను ఉన్నా రమణాచారి గారి దగ్గర. ఆ రోజు నేను అన్నా, ఏ లాంఛనప్రాయమైన చదువులు చదవని కవి, ప్రజాకవి ఆయన నోరు తెరిస్తే శంకరాచార్యుడి దగ్గర నుంచి అవన్నీ అనర్గళంగా చెప్పేస్తాడు ఆయన. ఎంత సంస్కృతము, లలిత గీతాలు, భావకవిత్వం, ఒకటిగా చాలా భావుకత ఉన్నటువంటి మనిషి. అందుకే నేను సీతారామ శాస్త్రి జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవననాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం అనాది గానం ఆది తాళమిది అనంత జీవన గానముగా విశ్వకావ్యమునకిది భాష్యముగా. సో ఇది నేను సహజంగా మనుషుల్లో ఉత్పన్నమయ్యేటటువంటి ప్రతిభ, భావుకత, సృజన శక్తికి అన్నిటినీ మించి ఒక ఉద్యమ చైతన్యానికి ప్రతిబింబం. అందశ్రీ ఎంత సంతోషపడ్డాడంటే సీతారామ శాస్త్రి గారు పాట పాడారు, ఆయనది కూడా చాలా ఇది ఉందని. మనకు అలా చూస్తే తెలంగాణలో గద్దరు, గోరేటి వెంకన్న, అందశ్రీ, ఇంకొంతమంది ఉన్నారు. వీళ్ళంతా చాలా సహజ సిద్ధంగా వచ్చిన కవులు. వీళ్ళు విశ్వవిద్యాలయాలకు వెళ్ళరు, విశ్వకళా పీఠాలు ఎక్కిన వాళ్ళు కాదు. ఇది ఈ మట్టిలో నుంచి, ప్రకృతిలో నుంచి, శ్రమలో నుంచి వచ్చినటువంటి కవిత్వం ఇది. నిజంగా అందశ్రీ అందరినీ మించి ఒకటి చెప్పాలి, తెలంగాణ ఉద్యమము, అందులో పాటలు, దానికి ఒక గీతం రాశాడు, జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనమా అని రాసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల వరకు అది గీతం కాలేదు. చాలామంది అనేక పురస్కారాల కోసం, వీటి కోసం అనేక మార్గాలు తొక్కుతుంటారు. కానీ నాకు అందశ్రీ ఎక్కడ నచ్చాడంటే ఆయన ఏ రోజు రాజీ పడలేదు. ఆయన తన గీతం, నేను అడిగావు సరే ఎందుకు అవ్వలేదు అని, కొన్ని చరణాలు మార్చాలి అని అడిగారు నన్ను. ఎవరు అడిగారో నేను మీకు చెప్పక్కర్లేదు, నేను ఒప్పుకోలేదు. నేను పలానా స్ఫూర్తితో రాశాను, అది మార్చలేదు అని. కేసీఆర్కు చాలా దగ్గరగా మెలిగారు మొదట్లో ఉద్యమ కాలంలో, తర్వాత గట్టిగా నిలబడ్డారు. చాలామంది ఉద్యమం తర్వాత కేర్ ఆఫ్ ప్రగతి భవనం లేదా కేర్ ఆఫ్ ఇంకోటి అయ్యారు. కానీ అందశ్రీ మటుకు అందశ్రీగానే ఉన్నాడు. అందశ్రీని తలుచుకొని ఎక్కడ చూసినా కాలర్ ఐడి అండి. పెద్ద పెద్ద గూగుల్ లేకపోతే ఇంకొక యూట్యూబ్లు పనిగట్టుకొని ప్రమోట్ చేసేవి ఎవ్వరు చేయకుండానే అందశ్రీ గుండెలో కొలువైపోయాడు. నిజంగా ఇది చాలా గ్రేట్. రెండవది, ఎన్నికల సమయంలో కూడా తెలంగాణలో వచ్చిన రాజకీయ మార్పులో కూడా రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నారు. అది కేవలం రాజకీయ సాన్నిహిత్యమే. తన అభిప్రాయాలు చాలా నిర్మోహమాటంగా పంచుకున్నారు. వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి విజయానికి కావాల్సిన ఒక సాంస్కృతిక వ్యూహ రచనలో ఆ బృందంలో చాలా కీలక పాత్ర వహించారు. తర్వాత మళ్ళీ తన మార్గంలో తనే ఉన్నారు. మళ్ళీ ఏదో శృతి మించి, అంటే ఒక ప్రజా కళాకారుడుగా, ప్రజల్లోంచి వచ్చినటువంటి వ్యక్తిగా, ఉద్యమాలు, తెలంగాణ స్ఫూర్తి, తెలుగు భాష సౌందర్యం కూడా ఆయనకు బాగా తెలుసు. పాల్గొరికి సోమనాథుడు అంటే చెప్పేస్తాడు ఆయన, మీరు ఆశ్చర్యపోతారు. వాళ్లకు మనము కనకాభిషేకాలు అవి చేస్తున్నారు కదా, స్వర్ణాభిషేకాలు, ఏది ప్రవచనాలు చెప్తారు, లేకపోతే అనర్గళంగా చెప్తారు, కవితలు ఎలా చెప్తారో రకరకాలు ఉంటాయి దానికి. ఇవేవి లేని ఒక సామాన్యమైనటువంటి మట్టి మనిషిగా కనిపించిన ఒక మహాపండితుడు అనమాట. నిజంగా అందశ్రీ
మృతి చాలా చిన్న వయస్సు, అంత ఎక్కువ కాదు ఈ రోజుతో పోలిస్తే ఈ రోజుల్లో. కానీ ఎప్పుడూ కొంచెం మనిషి ఒక ఉద్వేగంగా ఉండేవాడు. డాక్టర్ గారు అంటుంటే పొద్దున అనిపిస్తుంది ఈ బ్లడ్ ప్రెషర్, రక్తపోటు అది ఉంది, దాని గురించి తగినంత కొంచెం ఆ విషయంలో తగినంత జాగ్రత్త తీసుకోలేదు. నిజంగా ఆయన ఎప్పుడు ఉద్వేగంతో ఉద్యమాలతో బతికాడు. చాలా విచారకరం. మొత్తం కళా ప్రపంచం, సాహిత్య ప్రపంచం, సినిమా పాటలు కూడా మీరు ఆశ్చర్యపోతారు. ఆ పాట ఉంటుంది కదా, నంది బహుమతి కూడా వచ్చింది ఆయనకు. నంది బహుమతి కూడా పొందిన ప్రజాగాయకుల్లో నంది పాట పొందిన కొమ్మ చెక్కితే అమ్మరా, కొమ్మ చెక్కితే బొమ్మరా, కోరి కొలిచితే అమ్మరా. నారాయణరావు సినిమాలో ఆ పాట, నారాయణమూర్తి సినిమాలో ఒక జానపద కళలు, దైవ భావన, మత విశ్వాసాలు వీటన్నిటినీ కలగలిపినటువంటి ఒక పెద్ద పాట అనమాట. అందులో మొత్తం ప్రకృతి ధర్మాలు ఇవన్నీ కూడా చెప్తారు. నిజంగా సహజ కవి ఆయన, ప్రజాకవి, ఉద్యమ కవి. ఇన్ని విశేషణాలు ఉండి కూడా వాటిని ఏదో తన కోసం చేసుకోవాలి అని కాకుండా తనుగానే జీవించాడు చూడండి. అది అందశ్రీ యొక్క గొప్పతనం ఖచ్చితంగా. అందుకే మళ్ళీ చెప్తున్నా, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అన్న ఆయన పాట ఉంటుంది. కానీ మాయమైపోకుండా మనసుల్లో అందశ్రీ ఇచ్చినటువంటి ఈ పాట మటుకు పల్లవిస్తూనే ఉంటుంది. మానవత్వాన్ని నిలబెట్టడానికి అది పెనుగులాడుతూనే ఉంటుంది. సార్